హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు వలీ వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్స్ వచ్చి ఎంగిలి పూల బతుకమ్మ అండి. అంటే చిన్న బతుకమ్మ అనమాట. తెలంగాణలో అతి పెద్ద పండగ అనమాట ఇది. ఇది మొత్తం చక్కగా ఆడవాళ్ళందరూ ఇలాగా ఒక దగ్గర చేరి బతుకమ్మ ఆడతారు. నేను ఇదంతా రికార్డింగ్ వాయిస్ ఎందుకు ఇస్తున్నాను అని అంటే అది కాపీరైట్స్ పడుతున్నాయండి మ్యూజిక్కి. అందుకని అంతా డిలీట్ చేశాను. వీళ్ళందరూ మా కాలనీ వాళ్ళు అనమాట. ఇలా చక్కగా అలా డ్యాన్స్లు వేసుకుంటా బతుకమ్మ ఆడుకుంటా చాలా బాగా రెడీ అయ్యి ముందు ఈ బతుకమ్మని చక్కగా పేర్చి పొద్దున్నుంచి అలా ఉండి ఆడవాళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదిగోండి వాళ్ళతో పాటు ఏదో నేను కూడా అట్లా 2 స్టెప్పులు వేసాను అనమాట. ఇక దాని తర్వాత మా కాలనీ అంటే అంజనాపురి కాలనీ మొత్తం అనమాట. ఆ చివరి నుంచి చివరి దాకా మొత్తం అందరూ చక్కగా చిన్న పెద్ద తేడా లేకుండా ముసలి ముద్దక చిన్నపిల్లలు అనే తేడా లేకుండా చాలా బాగా జరుపుకునే పండగ అనమాట ఇది. అందరూ ప్రతి ఒక్కళ్ళు వస్తారనమాట. చాలా అంటే చాలా బాగా చేస్తారు పండగ. చాలా బాగుంటుంది. అలాగే రేపు మా బాబు బర్త్డే అండి. తప్పకుండా మీరు అందరూ విష్ చేయండి. కామెంట్స్లో చెప్పండి ప్లీజ్. కామెంట్స్ అస్సలు లైక్ చేయట్లేదు. వీడియోస్ లైక్ చేయండి ప్లీజ్. కామెంట్స్ పెట్టండి. కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను. షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ప్లీజ్ అండి. సపోర్ట్ చేయండి మా ఛానల్ని. అదిగోండి నేను అలా అక్కడ కనిపిస్తున్న బ్లూ శారీ నేననమాట. ఆ పక్కనుండే ఏకలక్ష్మి గారు మా ఫ్రెండ్. ఇక ఆవిడైతే అస్సలు ఊరుకోదండి. చాలా అంటే చాలా హుషారనమాట. నువ్వు రావాల్సిందే బాబీ, నువ్వు రావాల్సిందే అని చెప్పి అట్లాగా తీసుకెళ్ళి అట్లా వేపిస్తుంది అనమాట. ప్రతి బతుకమ్మకి అలాగా ఏదో ఆమెతో అలా అంటానన్నమాట. కొంచెం ఇదంతా సరదాగా జరుగుతుంది. రేపు తప్పకుండా అక్టోబర్ 4th మా బాబుది బర్త్డే అండి. అందరూ విష్ చేయండి ప్లీజ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇక అలా అందరూ చక్కగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా చేస్తూ ఉంటారు కదండి బతుకమ్మ. కానీ చాలా మంచి పాటలకి డాన్స్ వేశారండి. అదంతా పెడదామంటేనేమో కాపీరైట్స్ పడుతున్నాయి. అస్సలు ఒప్పుకోవట్లేదు ఛానల్ యూట్యూబ్. లేకపోతే చాలా అంటే చాలా బాగుండేదండి. చాలా అంటే చాలా సరదాగా చక్కగా అదిగోండి అది చూడండి. ఈవిడ డాన్స్ చేసేవాళ్ళు ఏకలక్ష్మి గారు అనమాట. చాలా హుషారుగా చేస్తారు. ఇదంతా చిన్నపిల్లల గ్రూప్ అనమాట. వీళ్ళందరూ ఒక దగ్గరే అంటే యూత్ అంతా ఒక దగ్గర, బాగా చిన్నపిల్లలంతా ఒక దగ్గర, ఇలా పెద్దవాళ్ళంతా ఒక దగ్గర చేసి బతుకమ్మ ఆడారనమాట. ఎందుకనంటే గబుక్కున పిల్లల కాళ్ళల్లో పడతారు కదండి. అందుకని వాళ్ళంతా ఒక దగ్గర, వీళ్ళంతా 3 సర్కిల్ లాగా చేసి చిన్న పెద్ద చక్కగా టీనేజ్ అలా 3 బ్యాచ్లు అనమాట. 3 బ్యాచ్లాగా చేసి బతుకమ్మ ఆడారు. ఇది మా అంజనాపురి కాలనీలో రామాలయం గుడి దగ్గర అనమాట. ఇదిగోండి ఈ చిన్న పాప కూడా నేను ఆడాలి అని చెప్పి అంటుంటే బాగుంది కదా నేను వీడియో తీసుకున్నాను. కానీ కొంచెం మిస్ అయిందండి. కానీ అందరూ నేను వీడియో తీసుకుంటాను అని అడిగానండి. అడుగుంటే అందరూ ఏం కాదు చక్కగా తీయి వీడియో, ఏం కాదని చెప్పి ఎంకరేజ్ చేశారే కానీ తీయొద్దు అని ఎవ్వరూ అబ్జెక్షన్ చెప్పలేదండి. ఈ తీసిన ప్రతి ఒక్కళ్ళని నేను అడిగే వాళ్ళ పర్మిషన్ తీసుకొని నేను వీడియో తీసుకున్నానండి. చాలా అంటే చాలా బాగా ఉందన్నమాట. కాకపోతే ఒక డిసప్పాయింట్ ఏంటి అంటే బాగా పెద్ద వాన పడిందండి. ఆ వాన పడడం వల్ల కొంచెం లేటు, లేకపోతే ఇంకొంచెం 5 కాడి నుంచి అలా చేసేవాళ్ళు. మాకు 6 ఆ టైం దాకా బాగా పెద్ద వాన పడిందనమాట. అందువల్ల ఏంటంటే కొంచెం చీకటి పడ్డ వరకు అలాగా అయిపోయిందనమాట. చీకటి పడిపోయింది. లేకపోతే 5 నుంచి స్టార్ట్ చేసేస్తారు. బాగుంటుంది. ఇంకోటి ఏంటి అంటే బతుకమ్మ ఆడుతున్నప్పుడు చక్కగా ఇక్కడ ఎందుకు నవ్వుతున్నానంటే ఇక్కడ డీజే సాంగ్ పెట్టారనమాట. చాలామంది పెద్దవాళ్ళు ఆగిపోయారు. కానీ పిల్లలు మాత్రం ఎరగదీస్తారనమాట. ఈడ మా ఫ్రెండ్ వాళ్ళ ఏకలక్ష్మి వాళ్ళ అమ్మాయి అనమాట. చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది. అందుకని అట్లా వీడియో తీశాను అనమాట. ఇక అట్లా చక్కగా అందరూ అలాగ అయిపోయాక ఇంకోటి ఏంటి అంటే ఇది బతుకమ్మ అవుతున్నంతసేపు కూడా వాన లైట్గా పడతానే ఉందండి. కానీ ఆ వానను కూడా లెక్క చేయకుండా చక్కగా పండగ జరుపుకుంటున్నారు మన ఆడవాళ్ళందరూ. వాళ్ళకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. చినుకులు పడతానే ఉన్నాయి. అయినా సరే మనం బతుకమ్మ చేసుకోవాల్సిందే అనమాట. చేసుకుంటున్నారన్నమాట. చాలా సరదాగా. ఇది తెలంగాణది
తెలంగాణలో అతి ముఖ్యమైన పెద్ద పండగ అనమాట ఈ బతుకమ్మ పండగ. ఇదేంటంటే ఫస్ట్ అమావాస్య రోజు చేస్తారండి. ఇదేమో ఎంగిలి పువ్వు బతుకమ్మ అంటారు. మా చిన్న బతుకమ్మ అని కూడా అంటారు దీన్ని. దాని తర్వాత దసరా ముందు రోజు అంటే ముందు రోజు చేసేదాన్నేమో సద్దుల బతుకమ్మ అంటారండి. అది పెద్ద బతుకమ్మ అంటారు. అది కూడా వీడియో పెడతాను చూడండి మన ఛానల్లో ఎలా జరుపుతారు ఏంటి అనేది. ఏదో నాకు తోచినట్టు వాయిస్ అవి ఇస్తున్నానండి. ప్లీజ్ ఎవరు ఏమనుకోవద్దు. నాకు అది చక్కగా పాటలు పెట్టినట్టయితే సూపర్ ఉండేదండి. కానీ ఆ పాటలన్నీ ఏమో కాపీరైట్స్ పడుతున్నాయి. లేకపోతే చాలా అంటే చాలా బాగుంటాయండి. బతుకమ్మ పాటలు సూపర్ అంటే సూపర్ ఉంటాయి. అస్సలు చక్కగా అవన్నీ కూర్చి ఆ పాటలు ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. కానీ ఏం చేస్తామండి, కుదరట్లేదండి. అదే చక్కగా వాళ్ళు పెట్టినట్టయితే అస్సలు వాళ్ళు వేస్తున్న డ్యాన్సులకి దానికి అస్సలు ఎంత బాగుండేదోనండి. కానీ ఏం చేస్తాం, కాపీరైట్స్ పడుతుంది.